Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం Cpget MCOM ఎంట్రన్స్ పేపర్ 2024 అనాలిసిస్ను చూద్దాం. సో ఇందులో భాగంగా పార్ట్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 30 వరకు నేను అనాలిసిస్ చేస్తూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నేరుగా రావడం జరుగుతుంది. ఇక నా ఛానల్లో ఇదివరకే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1, అడ్వాన్స్డ్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి మీరు మంచి ర్యాంకును సాధించడానికి తప్పకుండా ఉపయోగపడతాయి. ఇక వీడియోలను నేరుగా షేర్ చేయడానికి నేను ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఇక ఈ ఎంఎంఆర్ కామర్స్ అనేది మీరు డిగ్రీ విద్యార్థి స్థాయి నుండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అవసరమైన కంటెంట్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఈ కంటెంట్ అంతా కూడా ఉపయోగించుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి మనం వెళ్దాం. ఇక ఈ పేపర్ అనేది, ఈ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2024 అనేది లాస్ట్ ఇయర్ 15th July 2024లో షిఫ్ట్ 1లో నిర్వహించడం జరిగింది. ఇక ఎంకామ్ ఎంట్రన్స్కి ఇచ్చే టైం ఏంటంటే 90 minutes, దట్ మీన్స్ 1.5 hours ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంకామ్ ఎంట్రన్స్లో 100 questions ఇస్తారు. ఈ 100 questions మీరు 90 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ కాదు, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2024. ఇక క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక 1 to 100 బిట్స్లో ప్రతి సబ్జెక్ట్ నుండి దాదాపు 10 బిట్స్ కవర్ అవుతాయి. ఇక ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి కూడా, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 and 2 నుండి దాదాపు 10 బిట్స్ కవర్ అవుతాయి. ఇక్కడ ఆ 10 బిట్స్ ఏంటి అయితే, మరి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూడడం ద్వారా మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే, క్వశ్చన్ ఎలా అడగబడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది చూడడం ద్వారా నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్కి మీరు క్లియర్గా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ అనాలిసిస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1లో 10 బిట్స్ కవర్ చేశారు. ఇందులో మరి ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ వన్, విచ్ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ ఏ బిజినెస్ విల్ కంటిన్యూ టు ఆపరేట్ ఫర్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. సో ఏ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ అనేది లాంగ్ టర్మ్గా కంటిన్యూ అవుతుందని మనం అజ్యూమ్ చేస్తాం అంటే, నెంబర్ 1 గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ, అక్రూవల్. సో మనకు ఆల్రెడీ తెలుసు, అకార్డింగ్ టు గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఇన్ ద ఫ్యూచర్ అనేది మనం అజ్యూమ్ చేసే అకౌంట్స్ అనేవి కూడా మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక కన్సిస్టెన్సీ మీన్స్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ విల్ అడాప్ట్ ఆర్ ఫాలో సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ఎవ్రీ ఇయర్ అనేది కన్సిస్టెన్సీ మనకు తెలియజేస్తుంది. మెటీరియాలిటీ అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది చెప్తుంది. ఇక అక్రూవల్ కాన్సెప్ట్ అనేది ద ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కన్సర్న్డ్ అకౌంటింగ్ ఇయర్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వెదర్ దే ఆర్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ నాట్, వెదర్ ద ఇన్కమ్స్ ఆర్ రిసీవ్డ్ ఆర్ నాట్. మనకు వసూలైనా కాకపోయినా ఒక కన్సర్న్ పర్టికులర్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్స్ని, ఎక్స్పెన్సెస్ని తప్పకుండా ఆ ఇయర్లో రికార్డ్ చేయాలి. ఒకవేళ కలెక్ట్ కానప్పుడు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత అక్రూడ్ ఇన్కమ్స్ని కూడా కన్సిడర్ చేయాలని మనకి ఇది అక్రూవల్ కాన్సెప్ట్ మనకు చెప్తుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ నుండి, ఇంట్రొడక్షన్ నుండి కంపల్సరీ ఒక బిట్ కవర్ అవుతుంది. సో అది చూడండి. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ నుండి కూడా క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో నెంబర్ 1 టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తాం. అయితే ప్రైమరీ ఆబ్జెక్టివ్ అన్నాడు, ప్రైమరీ పర్పస్ అన్నాడు, కాబట్టి క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. టు అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ అకౌంట్స్ అంటే టు నో ది అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ అకౌంట్స్, అక్కడ ఒక వర్డ్ మిస్ అయింది. ఇక టు డిటర్మైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఇండివిజువల్ అకౌంట్స్, టు ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్ నుండి, కానీ ఇలా ప్రైమ్ పర్పస్ ఏంటంటే సెకండ్ వన్, టు నో ది అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ది అకౌంట్స్. వాట్ డూ మీన్ బై అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ది అకౌంట్స్? సో దెర్ ఈజ్ ఏ డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్. అకార్డింగ్ టు డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్
ద డెబిట్ అమౌంట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు కరస్పాండింగ్ క్రెడిట్ అమౌంట్. అంటే మొత్తం డెబిట్ అమౌంట్ అనేది ఒక ట్రాన్సాక్షన్ యొక్క క్రెడిట్ అమౌంట్కి ఈక్వల్ ఉండాలి. సో అలాగే మరి టోటల్ ఆర్గనైజేషన్లో ఇయర్లో ఉన్నటువంటి టోటల్ డెబిట్ అమౌంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అమౌంట్స్. సో ఇఫ్ యూ చెక్ దట్ ఈస్ నోన్ యాజ్ అర్థమెటికల్ అక్యురసీ అంటారు. ఇది టెస్ట్ చేయడానికి మనం ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. అందుకే టోటల్ డెబిట్ అమౌంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అమౌంట్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ఇది టెస్ట్ చేయడానికి అంటే అర్థమెటికల్ అక్యురసీ కోసమే ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దేర్ఫోర్ దట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు థర్డ్ వన్, ద బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఈజ్ నెంబర్ 1 అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ మీన్స్ అకౌంటింగ్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఈక్వేషన్? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ దేర్, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు liabilities plus capital. This is the accounting equation. This accounting equation is also known as balance sheet equation. Balance sheet లో ఏంటి, అసెట్స్ ఉంటాయి, liabilities plus capital ఉంటాయి. అసెట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్ చూస్తాయి. టోటల్ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ క్రెడిట్, దట్ ఈస్ liabilities capital క్రెడిట్ వైపు ఉంటాయి కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు liabilities plus ఈక్విటీ అనేది కరెక్ట్ ఈక్వేషన్ మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఫోర్త్ వన్ కూడా చూడొచ్చు మనం, అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ. ఇది ఫార్ములాని మనం ఏదైనా ఒక ఎలిమెంట్ మిస్ అయినప్పుడు ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ వాడుతుంటాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ ఈక్వేషన్ ఏంటంటే నెంబర్ 1లో ఉన్న ఈక్వేషన్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుండి కూడా క్వశ్చన్ కవర్ అయింది. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ అన్కండిషనల్ ప్రామిస్ టు పే. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రామిస్, ఇట్ ఈస్ అన్కండిషనల్ ఆర్డర్. కాబట్టి ఇది కాదు, ఫీచర్ కాదు. ఇట్ ఈస్ ఎ కండిషనల్ ప్రామిస్ టు పే. అగైన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్, ఇట్స్ నాట్ ఏ ప్రామిస్. రెండోది కూడా కాదు. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు పే. దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్ టు పే. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంటైన్స్ అన్ అన్కండిషనల్ ఆర్డర్ టు పే సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఎ సర్టన్ పర్సన్ ఆర్ టు ది ఆర్డర్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ది బేరర్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో దట్ ఈస్ నోన్ యాజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఉన్నటువంటి ఫీచర్ కరెక్ట్ ఫీచర్. నెక్స్ట్ వన్, ఏ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ ఈజ్ ఆప్షన్ 1 ఏ బిజినెస్ దట్ బైస్ అండ్ సెల్స్ గూడ్స్. నెంబర్ 2 ఏ బిజినెస్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్. సో జనరల్లీ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ విల్ నాట్ అండర్టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ దట్ ప్రొవైడ్ సర్వీసెస్. Actually, non-trading concern will provide render services, but that's not a business organization. An organization that doesn't aim to make profit. Yes, it is the correct one, because non-trading concern is also known as non-profit organization, non-profit. So non-profit organization's main aim is not to earn profit, but to render services. Therefore, third option is the correct one. Fourth one, a government entity. It is also not a correct one. కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ది కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఇన్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. సో మీరు క్వశ్చన్ రీడ్ చేసినప్పుడు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. నెగటివ్ క్వశ్చన్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఇన్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. లెట్ us look at the options. కాస్ట్ ఆఫ్ ది అసెట్, మనం కాస్ట్ ఆఫ్ ది అసెట్ను కంపల్సరీ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ టు క్యాలిక్యులేట్ ద డిప్రిసియేషన్. కంపల్సరీ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మనం కన్సిడర్ చేస్తాం. ఎస్టిమేటెడ్ యూజువల్ లైఫ్ ఆఫ్ ది అసెట్, ఇది కూడా కన్సిడర్ చేస్తాం. రెసిడ్యుయల్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అంటే స్క్రాప్ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తాం. ఈ మూడు కూడా ఫ్యాక్టర్సే. కానీ ఫ్యాక్టర్ కాంది ఏంటంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఈ మార్కెట్ వాల్యూ మనం కన్సిడర్ చేయం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది డిప్రిసియేషన్. సో ఇక్కడ డిప్రిసియేషన్ కొరకు మార్కెట్ వాల్యూని మనం కన్సిడర్ చేయం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రికన్సిలింగ్ ద క్యాష్ బుక్ బ్యాలెన్స్ విత్ ది బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాలెన్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని? టు డిటెక్ట్ ద ఫ్రాడ్స్. సో కాదు, టు ఐడెంటిఫై ద ఎర్రర్స్. సో ఇక్కడ ఐడెంటిఫై ఎర్రర్స్తో పాటుగా మనం ఇష్యూ చేసిన చెక్స్ అన్నీ క్లియర్ అయినాయా లేదా తెలుసుకోవడానికి,
నెంబర్ 2, మనం డిపాజిట్ చేసిన చెక్స్ కలెక్ట్ అయ్యి క్రెడిట్ అయినా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే టు ఐడెంటిఫై ద ఎర్రర్స్, టు ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ బిట్వీన్ పాస్బుక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ను ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2, టు ఐడెంటిఫై ద ఎర్రర్స్. ఎర్రర్స్తో పాటు ఇప్పుడు చెప్పినట్టుగా చెక్స్ డిపాజిటెడ్ వెదర్ కలెక్టర్ ఆర్ నాట్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెక్స్ ఇష్యూడ్ వెదర్ క్లియర్డ్ ఆర్ నాట్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. థర్డ్ వన్, టు ప్రిపేర్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కాదు. అండ్ టు మేనేజ్ ది క్యాష్ ఫ్లో, ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ చదువుకున్నాం. లెట్ us look at the options. Number 1, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. సో సింగిల్ ఎంట్రీలో డ్యూయల్ ఆస్పెక్ట్ అనేది ఉండదు, డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్ను ఫాలో కాం, కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ వన్. అకౌంటింగ్ ఈక్వేషన్ మే నాట్ బి ఫాలోడ్. డబుల్ ఎంట్రీ రికార్డింగ్, డబుల్ ఎంట్రీ ఉండదు, ఓన్లీ సింగిల్ ట్రాన్సాక్షన్, సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డింగ్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి ఫస్ట్ 3 కాదు. సో ఇట్స్ ఎ సింపుల్ అండ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. సో ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ రికార్డ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని కూడా పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఈజ్ ₹1000 అండ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఈజ్ 1200, వాట్ ఈస్ ద రికన్సిలేషన్ అమౌంట్? సో ఇక్కడ ఇది క్లారిటీ ఉండాలి. యాక్చువల్లీ ఆన్సర్ ఏమో 400 ఇచ్చారు, బట్ అది 200గా ఉండాలి అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో ఇఫ్ యూ స్టార్ట్ ద క్యాష్ బుక్ బ్యాలెన్స్, if you start with the cash book balance of 1000 rupees, assume that a check is deposited into bank but not yet recorded into the cash book, not yet recorded in the cash book. అంటే ఒక చెక్ 200 వర్త్ ఆఫ్ చెక్ను డిపాజిట్ చేసాం, బట్ ఇంకా క్యాష్ బుక్లో ఎంట్రీ చేయలేమనుకోండి. ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఫిట్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రికార్డ్ ఇన్ టు ది క్యాష్ బుక్ షోస్ లో బ్యాలెన్స్, కాబట్టి అకార్డింగ్ టు క్యాష్ బుక్ దట్ అమౌంట్ షుడ్ బి యాడెడ్. దట్ మీన్స్ the 200 should be added. If you add the 200 rupees, then the passbook balance becomes 1200. అంటే నువ్వు 1000 రూపీస్ క్యాష్ బుక్తో స్టార్ట్ చేసి ఒక 200 వర్త్ ఆఫ్ క్యాష్ అనేది చెక్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసాం, బట్ క్యాష్ బుక్లో ఎంట్రీ చేయకుంటే, ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. So then the 200 should be added to cash book balance. Then 1000 plus 200 is equal to 1200. అంటే passbook balance ఎంత ఉంది ఇక్కడ? 1200 మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. If you start with the passbook balance of 1200 rupees, then the same example, అంటే if the check is already deposited into bank, then passbook balance shows high balance చూపిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం? డిడక్ట్ చేస్తాం. దెన్ యూ గెట్ 1000 రూపీస్ ఆఫ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. కాబట్టి 200 ఎగ్జాంపుల్తోని రికన్సిలేషన్ అమౌంట్ అనేది 200 ఓన్లీ, ఇట్స్ నాట్ 400. ఒకవేళ 400 అయితే ఇక్కడ ఉన్న 2 బ్యాలెన్సెస్ కూడా రాంగ్ అవుతాయి. మీరు ఒక బ్యాలెన్స్తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా చూపించాలి. కాబట్టి అకార్డింగ్ టు మీ, సో ఇట్స్ నాట్ 400, ఇట్ షుడ్ బి 200. సో ఇది చూడండి. ఇంకా మీకు సోర్స్ తెలిస్తే ఒకవేళ 400 ఉన్నట్లయితే చూడండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ క్లారిఫై దట్ క్వశ్చన్. సో కాబట్టి రికన్సిలేషన్ అమౌంట్ షుడ్ బి ది 200 ఓన్లీ, ఇట్స్ నాట్ 400. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్? మనం ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లో ఏం చేస్తాం? వీ రికార్డ్ ఆల్ ద క్యాష్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అండ్ వీ ఆల్సో రికార్డ్ discount allowed and discount received. These are the transactions that are recorded into 3 column cash book. Number 1, it can only be used for cash transaction. So ఇది cash transaction కాదు, రెండిటికి యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్. ఇట్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఇది ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కోసమే కాదు, క్యాష్ ప్లస్ బ్యాంక్. ఇట్ ప్రొవైడ్స్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని కూడా ఉండాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అండ్ దేర్ బ్యాలెన్సెస్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ మోర్ టైమ్ కన్జ్యూమింగ్ దాన్ ఏ 2 కాలమ్ క్యాష్ బుక్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్.
సో ఇప్పటివరకు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1లో 1 to 10 క్వశ్చన్ చూసాం. సో ఆ విధంగా టోటల్ క్వశ్చన్ చూస్తే అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 1 ప్రాబ్లమ్ వాస్ కవర్డ్, అంటే ఒకటే ప్రాబ్లం మాత్రమే అడిగారు, అది కూడా బీఆర్ఎస్ నుండి. కాబట్టి డిఫరెంట్ చాప్టర్స్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి మీకు అవకాశం ఉంది, 1 or 2 ప్రాబ్లమ్స్. ఆ విధంగా కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక కమింగ్ టు 11th క్వశ్చన్ అనేది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి కవర్ చేయడం జరుగుతుంది, 11th నుంచి 20 వరకు. ఇక క్వశ్చన్స్ ఏంటని మనం చూద్దాం. Which of the following items cannot be recorded in the profit and loss appropriation account? సో పార్ట్నర్షిప్ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత నెక్స్ట్ చేసే అకౌంట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్. అప్రాపరేషన్ మీన్స్ హౌ ప్రాఫిట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ మనం చూపిస్తాం. కాబట్టి ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫర్ పేమెంట్ ఆఫ్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, and for payment of partner salaries. So these are the partners related profit distribution అంతా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ మనం చూపిస్తాం. సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ కెనాట్ బి రికార్డెడ్ అంటున్నాను. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ విల్ బి రికార్డెడ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఆన్ క్రెడిట్ వైపు రాస్తాం, ఇదేంటంటే ఇన్కమ్. కాబట్టి రెంట్ పెయిడ్ టు పార్ట్నర్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాస్తాం, కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో కాదు. కాబట్టి ద రెంట్ పెయిడ్ టు పార్ట్నర్స్ కెనాట్ బి రికార్డెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ వన్. పార్ట్నర్ సాలరీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ రాస్తాం, కాబట్టి ఆప్షన్ 3 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో రికార్డ్ చేయం, కెనాట్ బి రికార్డెడ్ in the profit and loss appropriation account. Option 3 is the correct one. Next one. So A and B are equal partners. They admit C into the partnership for 1/7th share. 1/7th. Their net profit sharing ratio will be ఏంటి? సో ఏబీలు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు, కాబట్టి సి ఎంటర్ అయిన తర్వాత ఈ ఏబిసి యొక్క న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. So old partners profit sharing ratio is 1:1, that can be recorded as 1/2:1/2. ఇక ఆఫ్టర్ షీ షేర్, అంటే షీకి షేర్ ఇచ్చిన తర్వాత ఎంత 1/7th ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ ఏంటంటే 1 - 1/7th షేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ప్రాఫిట్ ఈజ్ 6/7. ఈ 6/7 రిమైనింగ్ ప్రాఫిట్ను ఓల్డ్ పార్ట్నర్స్కి మల్టిప్లై చేసి చూపించాలి. సో నౌ లెట్ us ఫైండ్ అవుట్ ది ఏబిసి యొక్క న్యూ షేర్ ఏంటి అనేది చూద్దాం. A's new share is equal to A's old share into remaining profit. A old share enta 1/2 into remaining profit is 6/7. So it is multiply చేయాలి దీన్ని. So 1 6 are 6, 2 7s are 14. అంటే 6/14 is the new share of A. Coming to B's new share. B's old share is 1/2 and the remaining profit is 6/7. That is equal to 6/14. అంటే 1 6 are 6, 2 7s are 14. ఇక సి షేర్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి 1/7th. ఈ 1/7th రిమైనింగ్ న్యూమరేటర్ డినామినేటర్కి, అంటే డినామినేటర్కి మనం ఈక్వలైజ్ చేయాలి. ఈ డినామినేటర్ ఎంత ఉంది 6/14 ఉంది, కాబట్టి ఈ 14కి ఈక్వల్ చేయాలంటే 1/7ను 2 నంబర్తో మనం మల్టిప్లై చేయడం ద్వారా ఈక్వలైజ్ చేయొచ్చు. అంటే 2 1s are 2, 2 7s are 14. నౌ డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ అన్నీ కూడా మనం రేషియోగా మనం రాయొచ్చు ఇక్కడ. అంటే 6/14, 6/14, 2/14. సో దట్ కెన్ బి రికార్డెడ్ యాజ్ 6:6:2. ఇట్ కెన్ ఆల్సో బి రికార్డెడ్ యాజ్ 3:3:1. అంటే 2 ద్వారా మనం డివిజన్ చేయడం ద్వారా 3:3:1గా మనం రాయొచ్చు. సో కాబట్టి ఆప్షన్ 4 3:3:1 అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అడగచ్చు, గెయినింగ్ రేషియో అడగచ్చు, సాక్రిఫైజింగ్ రేషియో అడగచ్చు. సో కాబట్టి పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుండి రేషియో క్యాలిక్యులేషన్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి, దాని నుండి ఒక ప్రాబ్లం రావడానికి మనకు అవకాశం ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఎట్ ద టైమ్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్ ద అసెట్స్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు రియలైజేషన్ అకౌంట్ సో ఎట్ ద టైమ్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ను రద్దు చేసేటప్పుడు అసెట్స్ని ఏ వాల్యూకి ట్రాన్స్ఫర్ చేస్తాం? నెంబర్ 1 మార్కెట్ వాల్యూ, 2 బుక్ వాల్యూ, 3 నెట్ రియలైజబుల్ వాల్యూ, 4 రిప్లేస్మెంట్ వాల్యూ. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2 బుక్ వాల్యూకి వీటిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద డెబిట్ బ్యాలెన్స్ ఇన్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్స్ అకౌంట్
ఈజ్ షేర్డ్ బై సాల్వెంట్ పార్ట్నర్స్ ఇన్ విచ్ రేషియో. సో ఇది ఆల్రెడీ గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అనేది ఉంది. ఏంటంటే ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్గా మారినప్పుడు, దివాలా తీసినప్పుడు అతన్ని క్యాపిటల్ అకౌంట్లోని డెబిట్ బ్యాలెన్స్ను, డెఫిషియన్సీని ఎలా షేర్ చేసుకోవాలనేది గార్నర్ వర్సెస్ ముర్రే అనే కేసులో 1904లో ఇంగ్లాండ్లో ఒక కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. గార్నర్, ముర్రే అండ్ విల్కిన్స్ అనే ముగ్గురు పార్ట్నర్స్లో విల్కిన్స్ అనే వ్యక్తి ఇన్సాల్వెంట్గా మారుతారు. సో అతను దివాలా తీస్తాడు. అతని యొక్క క్యాపిటల్ అకౌంట్లోని డెబిట్ బ్యాలెన్స్, క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ మీన్స్ డెఫిషియన్సీ అనమాట. సో కాబట్టి అతను క్యాపిటల్ అకౌంట్లోని డెఫిషియన్సీ బ్యాలెన్స్, దట్ ఈస్ డెబిట్ బ్యాలెన్స్ను ఏ విధంగా రిమైనింగ్ పార్ట్నర్ షేర్ చేసుకోవాలనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ పాపులర్ జడ్జిమెంట్, పాపులర్ కేస్ ఆల్సో. గార్నర్ వర్సెస్ ముర్రే కేసులో చెప్పింది ఏంటంటే, ఇన్సాల్వెంట్ పార్ట్నర్స్ లాస్ ఆర్ డెఫిషియన్సీ ఇన్ హిస్ క్యాపిటల్ అకౌంట్ షుడ్ బి షేర్డ్ బై ది సాల్వెంట్ పార్ట్నర్స్ ఇన్ క్యాపిటల్ షేరింగ్ రేషియో ఓన్లీ. వారి యొక్క క్యాపిటల్ షేరింగ్ రేషియో ఎలా అయితే ఉందో దాని ప్రకారమే ఇన్సాల్వెంట్ పార్ట్నర్ యొక్క లాస్ను వాళ్ళు షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కాదు. నెక్స్ట్ మార్కెట్ రేషియో, ఇట్స్ నాట్ ఎ రేషియో. లిక్విడ్ రేషియో కాదు, క్యాపిటల్ షేరింగ్ రేషియో. కాబట్టి ఇన్సాల్వెంట్ పార్ట్నర్స్ యొక్క డెఫిషియన్సీని కానీ లాస్ని కానీ సాల్వెంట్ పార్ట్నర్స్ క్యాపిటల్ షేరింగ్ రేషియోలో బేర్ చేయాలి, షేర్ చేసుకోవాలి. సో దిస్ వాజ్ ద జడ్జ్మెంట్ గివెన్ ఇన్ కేస్ ఆఫ్ గార్నర్ వర్సెస్ ముర్రే కేస్ ఇన్ ద ఇయర్ 1904 ఇన్ ఇంగ్లాండ్. సో ఇట్స్ అ ఫేమస్ కేస్. దీని నుంచి కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ అకౌంట్ ఈజ్. ప్రీమియం ఆన్ రిడెంప్షన్, రిడెంప్షన్ అంటే డిబెంచర్ మళ్ళీ రీపేమెంట్ చేసేటప్పుడు వారికి ప్రీమియం పేమెంట్ చేసినట్లయితే దట్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ టు ది ఆర్గనైజేషన్ ఆర్ ఎ కంపెనీ. దేర్ఫోర్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ విల్ బి కవర్డ్ ఇన్ విచ్ అకౌంట్? ఇన్ నామినల్ అకౌంట్ ఓన్లీ. కాబట్టి ఇట్స్ నాట్ ఎ రియల్ అకౌంట్, ఇట్స్ నాట్ పర్సనల్ అకౌంట్, ఇట్స్ నాట్ డిబెంచర్ హోల్డర్ అకౌంట్, ఇట్స్ ఎ నామినల్ అకౌంట్. కాబట్టి ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ నామినల్ అకౌంట్ ఇన్ నేచర్. ఆప్షన్ 3 is the correct one. Next one, forfeited shares are reissued at a discount. Such account is debited to which account? అంటే షేర్స్ ఫోర్ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ షేర్స్ని రీఇష్యూ చేసేటప్పుడు కనుక డిస్కౌంట్కి ఇష్యూ చేసినట్లయితే అప్పుడు షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. అంటే ఏ అకౌంట్ డెబిట్ చేస్తారంటే షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. మరొకళ్ళు దీని యొక్క ట్రాన్సాక్షన్ అంటే జర్నల్ ఎంట్రీ రాస్తే ఎలా ఉంటుందంటే బ్యాంక్ అకౌంట్ డేటార్, నెక్స్ట్ షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఈ విధంగా ఇస్తారు. కాబట్టి ఏదైతే డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నారో ఆ డిస్కౌంట్ లాస్ని ఎక్కడి నుంచి బేర్ చేస్తారంటే షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ డెబిట్ చేయడం ద్వారా బేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇట్స్ నాట్ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఇట్ ఈస్ షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. కాబట్టి షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ డెబిట్ చేయడం ద్వారా ఈ ఫోర్ఫిటెడ్ షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేసినప్పుడు ఆ లాస్ను కవర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ షేర్ రిడెంప్షన్, ఇట్స్ నాట్ షేర్ హోల్డర్ అకౌంట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. అంటే ఫోర్ఫిటెడ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్, ఇన్ సచ్ కేస్ ద షేర్ ఫోర్ఫీచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ పెయిడ్ టు వెండర్ షుడ్ బి డివైడెడ్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్స్ ఇన్. సో ఇక్కడ ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ అనే చాప్టర్ నుండి దీన్ని కవర్ చేశారు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్ టు వెండర్ షుడ్ బి డివైడెడ్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్స్. సో ఎలా అంటే యాక్చువల్లీ టైం రేషియో ఉంటుంది, కానీ ఇక్కడ అడ్జస్టెడ్ టైం రేషియో ఇస్ ది కరెక్ట్ వన్. ఇట్స్ నాట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఇట్స్ నాట్ టైం రేషియో, ఇట్స్ నాట్ సేల్స్ రేషియో, ఇట్ ఈస్ అడ్జస్టెడ్ టైం రేషియో ఇస్ ది కరెక్ట్ వన్. ఈ అడ్జస్టెడ్ టైం రేషియో ప్రకారం ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఈ ఇంట్రెస్ట్ పెయిడ్ను డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్, ఇక రెండు క్వశ్చన్స్ కూడా, రెండు బిట్స్ కూడా ఈ చాప్టర్ నుంచి కవర్ చేశారు. పోస్ట్ అక్విజిషన్ పీరియడ్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్. సో మనకు ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ ఉంటుంది. ఈ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ వాట్ ఎవర్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై దట్ కంపెనీ ఆర్ దట్ ఆర్గనైజేషన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ ప్రాఫిట్. బట్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ దట్ కంపెనీ దెన్ ప్రాఫిట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ప్రాఫిట్స్. సో కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ క్యాపిటల్ ప్రాఫిట్,
ఇట్ ఈస్ రెవెన్యూ ప్రాఫిట్. సో కాబట్టి పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ప్రాఫిట్స్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ షేర్. హౌ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ షేర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ గుడ్ విల్ నుంచి కూడా ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది. సో దీన్ని వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ నుండి కవర్ చేశారు. సో వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నెంబర్ 1 క్యాపిటల్ ఎంప్లాయిడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, నెంబర్ 2 నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, టోటల్ ఫండ్స్ అవైలబుల్ బై నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఇట్స్ నాట్ కరెక్ట్ వన్. రేట్ ఆఫ్ డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే నెట్ అసెట్స్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో ఇక్కడ ఇంట్రిన్సిక్ వాల్యూ మీన్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎ షేర్ దట్ ఈస్ అసర్టైన్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ నెట్ అసెట్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ నెట్ వర్త్ ఆఫ్ ది కంపెనీ. సో దేర్ ఫోర్ నెట్ అసెట్స్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, దిస్ ఫార్ములా ఈజ్ ది కరెక్ట్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ది ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎ షేర్. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ సెకండ్ వన్. ఇక అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో లాస్ట్ క్వశ్చన్, SSAP స్టాండ్స్ ఫర్ నెంబర్ 1 స్టేట్మెంట్ ఆఫ్ స్ట్రక్చరల్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్, 2 స్టేట్మెంట్ ఆఫ్ సిస్టమటైజ్డ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, 3rd స్టేట్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్, స్టేట్మెంట్ ఆఫ్ సూటబుల్ అకౌంటింగ్ ప్రొసీజర్స్. సో ద కరెక్ట్ full form is statement of standard accounting practices. What are the standard accounting practices? Statement of standard accounting practices are the specific accounting rules and principles. These are issued by the recognized accounting bodies and regulatory authorities to guide and standardize financial reporting practice. మరి ఇవి ఎప్పుడు ఉండే, IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఆర్ FRS కంటే ముందు ఇవి SSAP అనేది అందుబాటులో ఉండేటివి. అంటే స్టేట్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీస్ అనేటివి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ కంటే ముందున్నటువంటి ప్రొసీజర్గా ఉండేవి. వాటినే SSAPగా మనం పిలుస్తాం. సో వాటి ప్లేస్లో FRS అనేటివి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఇక 21st నుండి 30th క్వశ్చన్ వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుండి కవర్ చేయడం జరిగింది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుండి ట్యాక్సేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ కవర్ అవుతుంటాయి. కాబట్టి వీటి నుండి కూడా ప్రతి చాప్టర్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ప్రాబ్లమ్స్ కవర్ కావచ్చు, థియరిటికల్ క్వశ్చన్స్ కూడా కవర్ కావడానికి అవకాశం ఉంది. మరి ఏం కవర్ అయ్యాయని చూద్దాం మనం. ద టైమ్ అండ్ ద మేనర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ షుడ్ బి ఫిక్స్డ్ టు ద ట్యాక్స్ పేయర్ ఈజ్ ది క్యానన్ ఆఫ్ ట్యాక్సేషన్. క్యానన్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అంటే రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ట్యాక్సేషన్ పాలసీ అని అర్థం. అంటే ఎటువంటి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అడాప్ట్ చేస్తారో ఆ రూల్స్ని మనం క్యానన్స్ అని పిలుస్తాం ట్యాక్సేషన్లో. నెంబర్ 1 క్యానన్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ క్యానన్ ఏం చెప్తుందంటే మనకు ద పాలసీస్ షుడ్ కంటైన్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్, గవర్నమెంట్ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు హైక్ ద ట్యాక్స్ రేట్. ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్, ఇట్ కెన్ ఆల్సో రెడ్యూస్ ది ట్యాక్స్ రేట్. దేర్ షుడ్ బి ఫ్లెక్సిబిలిటీ ఇన్ ట్యాక్స్ పాలసీ అండ్ ట్యాక్స్ రేట్స్. అంటే మార్చడానికి అనువుగా ఉండాలని ఈ ట్యాక్స్ క్యానన్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ చెప్తుంది. క్యానన్ ఆఫ్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ అంటే ద ట్యాక్స్ షుడ్ బి కలెక్టెడ్ ఇన్ ఏ కన్వీనియంట్ మేనర్ ఫ్రమ్ ది ట్యాక్స్ పేయర్. అంటే ఎక్కడైతే సోర్స్ ఉందో, ఎక్కడైతే ట్యాక్స్ పేయర్ ఉన్నాడో కన్వీనియంట్ అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసే విధంగా ఉండాలని ఇది చెప్తుంది. క్యానన్ ఆఫ్ కోఆర్డినేషన్. సో ఇండియన్ స్ట్రక్చర్ ఈజ్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ దేర్ ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ and there will be state government. There must be coordination between central and state government, as well as there is also local authorities. These 3 will impose the taxes. ఈ మూడింటి మధ్య కూడా కోఆర్డినేషన్ ఉండాలని క్యానన్ ఆఫ్ కోఆర్డినేషన్ చెప్తుంది. బట్ ద టైమ్ అండ్ మేనర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ షుడ్ బి ఫిక్స్డ్ టు ద ట్యాక్స్ పేయర్ ఈజ్ ద క్యానన్ ఆఫ్ సర్టెనిటీ. అంటే నువ్వు ట్యాక్స్ ఎప్పుడు పేమెంట్ చేయాలి, సర్టెన్గా ఉండాలి. తర్వాత ఏ విధంగా పేమెంట్ చేయాలన్నది చెప్పే క్యానన్ ఏంటంటే క్యానన్ ఆఫ్ సర్టెనిటీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 క్యానన్ ఆఫ్ సర్టెనిటీ. కాబట్టి క్యానన్స్ ఆఫ్ ట్యాక్సేషన్ నుండి కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఏ డైరెక్ట్ ట్యాక్స్ levied on every purchase and sale of securities that are listed on the recognized stock exchanges in India is a tax known as number 1 SSS, number 2 SPS, 3 STT, 4 TST. So the correct option is
STT, Securities Transaction Tax. So that is imposed in recognized stock exchanges on buying and selling of securities. సో బై చేసేటప్పుడు కానీ సెల్ చేసేటప్పుడు కానీ ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పైన ఇంపోజ్ చేసే ట్యాక్స్ని మనం STT అని పిలుస్తాం, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, ఎన్ ఇన్కమ్ రైజ్డ్ ఫ్రమ్ అన్ అన్నోన్ సోర్స్, unanticipated and non-recurring in nature is an income of number 1 deemed income, 2 current income, 3 casual income, 4th capital gain income. So it is known as casual income. Casual income will be earned from unknown source, unanticipated and non-recurring in nature. So that income is known as casual income. Sadharana income antaru. Income from lotteries, bettings, these are the example for casual income. Next one, if an individual assessee fulfills any one of the basic conditions and satisfies either the additional conditions or any one of the additional conditions, his or her residential status is. మనకు రెసిడెన్షియల్ స్టేటస్ను డిసైడ్ చేయడానికి there are two types of conditions. One is basic condition, second one additional condition. ఈ బేసిక్ కండిషన్లో ఒకటి ఫుల్ఫిల్ చేసి అడిషనల్ కండిషన్లో కూడా ఒకటి ఫుల్ఫిల్ చేస్తే బేసిక్ కండిషన్లో ఎనీ వన్ ఫుల్ఫిల్ చేసినప్పుడు దట్ రెసిడెంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్. అడిషనల్ కండిషన్లో రెండు ఫుల్ఫిల్ చేస్తేనే ఆర్డినరీ రెసిడెంట్గా మనం అతన్ని డిసైడ్ చేస్తాం, అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ను డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఏంటి, బేసిక్ కండిషన్లో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేసినప్పుడు, అడిషనల్ కండిషన్లో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేసినప్పుడు అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటంటే హీ విల్ బి ద రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. మరి ఆర్డినరీ రెసిడెంట్ ఎప్పుడవుతాడు, ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అండ్ 2 అడిషనల్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, దెన్ హీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇతను అడిషనల్ కండిషన్లో ఒకటి మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ రెసిడెంట్ బట్ నాట్ అన్ ఆర్డినరీ రెసిడెంట్. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్. కాబట్టి రెసిడెన్షియల్ స్టేటస్లో మీరు ప్రైమరీ కండిషన్ ఏంటి, బేసిక్ కండిషన్ ఏంటి, అడిషనల్ కండిషన్ ఏంటి, ఏ కండిషన్ను ఫుల్ఫిల్ చేసినప్పుడు ఒక ట్యాక్స్ పేయర్ యొక్క అసెస్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా డిసైడ్ చేయాలని ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక టేబుల్ ఉంది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఎనీ బెనిఫిట్ రిసీవ్డ్ బై ది ఎంప్లాయీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయర్ ఇన్ అడిషన్ టు సాలరీ ఇన్ ఈచ్ ఆర్ ఇన్ కైండ్, ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్, an income is defined as commission, contribution, perquisite, fees. So the correct answer is option 3, perquisites. So perquisites ante any benefit provided by the employer to employee in terms of cash or in terms of kind. For example, free accommodation provided by the employer to employee is best example for perquisite, or car facility, conveyance facility provided by the employer to employee. So these are the examples for perquisites. So option 3 is the correct one. Next one, an individual who transfers any house property to his or her spouse without adequate consideration will be charged tax on number 1 spouse, number 2 tenant, number 3 son or daughter, number 4 deemed owner. Actually an individual ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్తో ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అతన్ని డీమ్డ్ ఓనర్గా కన్సిడర్ చేసి ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ఓనర్. నెక్స్ట్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, అవుట్స్టాండింగ్ సేల్స్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పెన్సెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ ద ప్రీమియం పెయిడ్ ఆన్ లైఫ్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్. సో ఓనర్ ఆఫ్ ది బిజినెస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డ్రాయింగ్స్. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓనర్ ఆఫ్ ది బిజినెస్, ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పెన్స్. whereas outstanding sales tax expenses are continuously expenses. Outstanding sales tax expense is related to business. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే number 1 admissible, inadmissible. First one is actual life insurance premium expense is inadmissible expense while calculating the income from business or profession or profit from business or profession calculate చేసేటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను మనం ఇన్అడ్మిసిబుల్గా చూస్తాం. అంటే ఫస్ట్ వన్ ఇన్అడ్మిసిబుల్,
సెకండ్ వన్ అవుట్ స్టాండింగ్ సేల్స్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అనేది ఇది బిజినెస్ ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం కాబట్టి సెకండ్ వన్ అడ్మిసిబుల్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ వన్ ఇన్అడ్మిసిబుల్ బికాస్ ఇట్స్ ఎ డ్రాయింగ్ ఆఫ్ ది ఓనర్. సెకండ్ వన్ అడ్మిసిబుల్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ ఎక్స్పెన్స్. సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే చాప్టర్ నుండి ఏ ఎక్స్పెన్స్ అడ్మిసిబుల్, ఏ ఎక్స్పెన్స్ ఇన్అడ్మిసిబుల్ అనేది ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ లిస్ట్ ఉంటుంది, వీటిని కూడా ప్రిపేర్ కండి. నెక్స్ట్ వన్, టు ప్రివెంట్ ది అవాయిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, సెల్లింగ్ సెక్యూరిటీస్ టు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ బిఫోర్ ద డ్యూ డేట్ and acquiring back the same securities after the due date of interest is over. This transaction is known as number 1 capital asset transaction, B bond washing transaction, 3 security purchase transaction, 4 NRI transaction. So it is known as bond washing transaction. సో కాబట్టి ట్యాక్స్ పేమెంట్ అవాయిడ్ చేసుకోవడానికి డ్యూ డేట్కి ముందు సేల్ చేసి మళ్ళీ డ్యూ డేట్ తర్వాత తిరిగి పర్చేజ్ చేయడాన్ని బాండ్ వాషింగ్ ట్రాన్సాక్షన్ అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్, పోస్ట్ ఆఫీస్ క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్, ఎన్ఆర్ఐ బాండ్స్ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ చార్జబుల్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్. సో యాక్చువల్లీ నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్, పోస్ట్ ఆఫీస్ క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్, ఎన్ఆర్ఐ బాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ దీస్ బాండ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే ఆప్షన్ 3 దే ఆర్ కంప్లీట్లీ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ పేమెంట్. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, ఈ పార్ట్ 1 వీడియోలో మనం 1 to 30 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. ఈ 30th క్వశ్చన్ కూడా ట్యాక్సెస్ నుండి, ఇన్కమ్ ట్యాక్స్ నుండి. సో అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుండి కూడా 10 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేశారు. ఇక 30th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ గిఫ్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్స్ ఎక్సీడ్స్ డాష్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఫుల్లీ taxable in the hands of the recipient of such gifts. ఎంత ఎక్సీడ్ అయినప్పుడు మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలంటే సో దట్ ఈస్ ₹50,000. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. గిఫ్ట్స్ అనేది అప్ టు 50,000 ఈజ్ ఎగ్జామ్టెడ్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ₹50,000 దెన్ దట్ ఈస్ ట్యాక్సెబుల్. సో ఇది మనకు 30th క్వశ్చన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుండి కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా కవర్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు అనేది ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దీనికి అనుగుణంగా మీరు ఫర్దర్ నెక్స్ట్ మీ ఎంకామ్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ కావడానికి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఇది మనం పార్ట్ 1 వీడియోలో 30 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఇక 5 సబ్జెక్ట్స్ సంబంధించిన బిట్ బ్యాంక్ అంతా కూడా ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ ఆల్రెడీ ఉంది. ఇక కాబట్టి ఆ బిట్స్ అన్నీ కూడా మీకు చూడండి, సింపుల్గా ఆన్ చేయండి. టాపిక్ వైజ్గా నేను అప్లోడ్ చేశాను, అవన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కంపల్సరీలీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే కంటిన్యూస్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీకు నాట్ ఓన్లీ ఎంకామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన జేఎల్ కానీ, డిఎల్ కానీ, జేఓ కానీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ బిట్ బ్యాంక్ మీకు ఉపయోగపడుతుంది. Kindly support my channel. Thank you one and all.